కాంప్లిమెంట్ చేసుకుంటాం కదా ఒకళ్ళకొకళ్ళు. సో ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు, తనకి ఏం కావాలో తెలుసు కాబట్టి పర్లేదు రిలాక్స్ అవ్వు నేను చేస్తానని చెప్పి మేమే చేసుకునేవాళ్ళం. సో అలాగా ఐ థింక్ అనుదీప్తో కంపారిజన్ అంటే ఏముండే వీళ్ళు వాళ్ళందరూ సేమ్ బ్యాచ్ అండి, వీళ్ళందరూ సేమ్ ఫ్రెండ్స్. సో అది రబ్ అవుతాయండి, ఆ ఎనర్జీలు రబ్ అయిపోతాయి. వాళ్ళు రబ్ చేసింది ఇప్పుడు నాకు వచ్చింది. ఓ పక్క నుంచి అటే ఆయన రుద్దుతున్నాడు, ఓ పక్క నుంచి అవ్వడం కష్టం. జస్ట్ 4 లైట్లు పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాను ఎగ్జామ్. ఆదిత్య గారు, ఈ సినిమాలో 2 to 3 సీన్స్ చేశారని అన్నాము ఆర్టిస్ట్గా, మీరు కూడా? లేదు సార్, ఒకటే సీన్ చేశాను సార్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, సో చేయాల్సి వచ్చింది సార్. చేయాల్సి అంటే డైరెక్టర్గా మా ఆర్టిస్ట్ అనుకోవచ్చా? ఇంకా లేదు సార్, ఆ ఒక్క సీన్ చేశాను సార్. చేసినందుకు కూడా కొన్నిసార్లు ఇంకా బాగా చేయాల్సింది అని చెప్పి అనిపించింది సార్. ఇంకో సెంటిమెంట్ ఉంది, సినిమాల్లో డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తే పెద్ద హిట్ అవుతుంది సార్, హిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అది సాంప్రదాయంగా ఇండస్ట్రీలో వస్తూనే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. అన్ని సాంప్రదాయాలు అనుకోకుండా మేము సాంప్రదాయబద్ధంగా చేస్తాం సినిమా. సో ఇట్లా గెస్ట్ కనిపించే వాళ్ళు కూడా పెద్ద హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ది బెస్ట్, సక్సెస్ ఇస్తాను సినిమా.